ప్రతిధ్వనికి స్వాగతం. చేతిలో ఫోన్, ఫోన్లో డేటా, సోషల్ మీడియాలో ఖాతా. ఈ మూడు చాలు ప్రపంచం మొత్తం అరచేతుల్లో ఉంది అనుకుంటాం. అయితే ఈ స్వేచ్ఛ ఎంతవరకు మేలు చేస్తుందో అంతకు పదింతలు కష్టనష్టాల్ని తెస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధినేతల వరకు చిన్న పెద్ద తేడా లేదు. ఎందరో సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనకి హద్దులు ఉంటాయని మరిచిపోవడంతోనే వస్తున్న చిక్కులివి. ఇదే సంగతి మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా రోజుకో తలనొప్పి తెస్తోన్న వివిధ రకాల సోషల్ మీడియా పోస్టింగుల కట్టడికి మార్గదర్శకాలు అవసరమని కేంద్రానికి సూచించింది. భారతదేశంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు శృతిమించుతున్నాయా? ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయా? భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగమవుతోందా? ప్రింట్, టీవీ మీడియాలకు ఉన్నట్టే సోషల్ మీడియాకు కూడా కొన్ని నియమ నిబంధనలు రూపొందించాలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్, నేషనల్ లా యూనివర్సిటీ, సాయి సతీష్ గారు, సైబర్ టెక్నాలజీ నిపుణులు, బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. రైట్, ముందుగా జీబీ రెడ్డి గారు, ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించకూడదు. సోషల్ మీడియా విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యం, ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు మనము భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మనం భావ ప్రకటన స్వేచ్ఛ అనగానే ఓరల్గా మాట్లాడటము, లేకపోతే ప్రింట్ మీడియానో, కొన్ని రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియానో అనేది అందరికీ అవగాహన ఉన్న విషయం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు కూడా ఒక టీవీ స్టూడియో లాగానో, లేకపోతే ఒక ప్రసార మాధ్యమం లాగానో తయారైంది. అది రీల్స్ చేయడం నుంచి మొదలుకొని తమ వ్యక్తిగత అభిప్రాయాలను వేరే విషయాల్లో, ప్రతి విషయంలో చెప్పడం కూడా సర్వసాధారణం అయిపోయింది. దీన్ని రెండు విధాలుగా చూడొచ్చండి. ఒకటేమో మనము మన భావ ప్రకటన స్వేచ్ఛలో ఇదొక భాగము, ఇదొక రూపాంతరము అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కామన్ మ్యాన్స్ మీడియా, కామన్ మ్యాన్స్ ఫ్రీడమ్ అనేది చెప్పుకోవచ్చు. అది ఓకే. కానీ ఇక్కడ అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది అబ్సల్యూట్ కాదు, అపరిమితం కాదు. రాజ్యాంగంలో ఇన్ఫాక్ట్ మనం ఆర్టికల్ 19 చూసినప్పుడు మనం మొదట్లో ఒక 6 స్వాతంత్రాలు, స్వేచ్ఛల గురించి మాట్లాడతాం. కానీ తర్వాత రెండో క్లాజ్ 2లో ఉన్న 8 గ్రౌండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఈజ్ నౌ ఆల్మోస్ట్ రైట్స్ బేస్డ్ సొసైటీ. హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతారు, బాధ్యతల గురించి తక్కువ మాట్లాడతారు. కానీ స్టేట్, రాజ్యానికి ఖచ్చితంగా ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఖచ్చితంగా ఈ వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించే అధికారం అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ కానీ, కేంద్ర ప్రభుత్వాలకు కానీ, ప్రభుత్వ అధికార సంస్థలకు కానీ ఉంటుందండి. ఈ విషయంలో ఖచ్చితంగా చాలా మందికి ఇది అపరిమితమైనది కాదు అనే అవగాహన తక్కువ ఉంటుందనేది ఈ మధ్య చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ భాషాపరమైన హింస కావచ్చు, ఐడియాలను విపరీత ఇన్ఫాక్ట్ ధోరణిలో దాన్ని వ్యక్తపరచడం కావచ్చు, కార్టూనిస్ట్ పని చేసుకుంటూ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల అవతారం ఎత్తి అగైన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కావచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు శ్రేయా సింగల్ కేసులో ఆ మధ్య 2015 సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఒక సెక్షన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో. బాలాసాహెబ్ థాకరే గారు చనిపోయినప్పుడు ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది ఆమె కూడా లా స్టూడెంట్ ఉండే అప్పుడు. ఏంటంటే ఈ బంద్ అవసరమా అని పెడితే తర్వాత షీ వాజ్ అరెస్టెడ్. తర్వాత మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసినారు. ఆ ప్రావిజన్ కొట్టేసిన తర్వాత కూడా మొన్నటి వరకు కేసులు పెట్టడం జరిగింది. అది ఒక పార్శ్వం అయితే ఇది ఇంకొక పార్శ్వం. ప్రజాస్వామ్యంలో రెండు ఇంపార్టెంటే, మనకు హక్కు ఇంపార్టెంటే, కానీ బాధ్యతతో కలిగిన హక్కును వినియోగించుకోవడం ఇంకా ఇంపార్టెంట్. సోషల్ మీడియా వచ్చే వరకు కొంచెం విచ్చలవిడితనము, విశృంఖలత్వం అనేది అసలు పరిమితులు లేకుండా ఉపయోగిస్తున్నారనేది నా భావన. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక 3 సంఘటనలో చెప్పింది. అది అందరికీ అది సముచితంగా ఉందని నేను భావిస్తా ఉన్నాను. అవసరం ఉంది, రెగ్యులేషన్ ఈజ్ నీడెడ్ అని. ఓకే, సాయి సతీష్ గారు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే స్వయంగా పరిమితులు గుర్తు చేసేంతగా సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో చాలా మంది ప్రస్తుతం ఒకరినొకరు అబ్యూస్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అవును, ముఖ్యంగా తీసుకుంటే యూత్, టీనేజర్స్ కూడా ఒకళ్ళు ఎవరైనా ప్రొడక్టివ్ గా పనిచేస్తుంటే వాళ్ళని ఎలాగా
తొక్కాలి అన్నట్టుగానే వాళ్ళకి విమర్శించటం. ఎలాగ డిమోటివేట్ చేయాలన్నట్టుగానే చేస్తున్నారు. మ్మ్. అంటే మనకి దాదాపు ఒక 30-40 మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఒక 2-3 నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి ఆ 2-3 నెగిటివ్ కామెంట్స్ గురించి మన మైండ్ ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. అవును. దట్స్ సైకలాజికల్ ఫ్యాక్ట్. ఎస్. ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళు జీవితంలో సాధించలేని యాక్టివిటీస్ ఎవరైనా సాధిస్తుంటే వాళ్ళని అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకొని అబ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్ గా మన దేశంలో వచ్చేసి కేవలం అలాంటివి అయితే కంట్రోల్ చేయాల్సిందైతే ఉంది, ఇంటెన్షన్ గా ఎవరైనా అబ్యూస్ చేస్తుంటే. బట్ ఒకప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ మీద కూడా చేశారని చెప్పి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి సెక్షన్ 66A అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే దాన్ని డిప్లికేట్ చేశారు. ఐటీ యాక్ట్ 66A ప్రకారం ఎవరినైనా అలా అబ్యూస్ చేస్తే వెంటనే తీసుకెళ్లి జైల్లో వేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 66A అన్నది కంప్లీట్ గా స్క్రాప్ చేశారు. అది ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దీన్ని హరిస్తుంది అన్న పేరుతోటి దాన్ని తీసేశారు. కానీ అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే ఒక చిన్న పొలిటికల్ గా కూడా ఏదన్నా ఒక కామెంట్ చేసినా లేదా ప్రొడక్టివ్ కామెంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద 66A పెట్టేసరికి అది కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హరిస్తుంది అనే పేరుతోటి దాన్ని స్క్రాప్ చేయడం జరిగింది సెక్షన్ 66A. మనం ఈ పర్టికులర్ కేసు వచ్చేసి మన మహారాష్ట్ర టైగర్ ఠాగూర్ ఆ టైంలో జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే న్యూ టైప్ ఆఫ్ లాస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకొని రావాలి. పూర్తిగా డిఫరెన్షియేట్ చేయాలి, ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏది అబ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు ఆన్లైన్ లో, ఆ ప్రొడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళని కూడా కంప్లీట్ అబ్యూస్ చేస్తున్నారు. సో చాలా మంది యూత్ తెలియాల్సింది ఏంటంటే అబ్యూస్ చేయడం వేరు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వేరు. సో ఒకళ్ళని మెంటల్ గా తగ్గించడము, ఒకళ్ళని సైకలాజికల్ గా డౌన్ చేయడం కోసం చాలా మంది అబ్యూసివ్ పదాలు వాడటం, ఇలాంటివన్నీ కూడా రాంగ్ గా ప్రవర్తిస్తున్నారు. దీనికైతే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు టైప్ ఆఫ్ యాక్ట్ ని మళ్ళీ తీసుకురావాలి. సెక్షన్ 66A ఎలాగైతే స్క్రాప్ చేశారో దీన్ని కొంచెం రివైజ్ చేసి గవర్నమెంట్ తీసుకుని రావాలి. దాదాపు 10 years నుంచి పెండింగ్ యాక్ట్ అనమాట. 10 years క్రితం చేయాల్సింది ఇప్పుడు ఆలోచిస్తుంది గవర్నమెంట్. ఓకే. బాలలత గారు, సోషల్ మీడియా రాకతో చాలా దేశాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయి, చట్టాలు మారాయి, సంకెళ్లు తెగాయి, పరదాలు తొలగాయి. మన దేశంలో సామాజిక మాధ్యమాలు అలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయా? రవి కాంచని చోట కవి కాంచన్, కవి కూడా కాంచని చోట సోషల్ మీడియా కాంచన్. అంటే సోషల్ మీడియా యుగం అండి ఇది. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు డెమోక్రటైజ్ అయ్యేంత, అంటే ఇన్ఫర్మేషన్ అందరి చేతిలో ఉంది, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అంత గొప్ప ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. అంతేకాదు పొలిటికల్ చాయిసెస్, పొలిటికల్ డెసిషన్స్ కూడా ఇన్ఫార్మ్డ్గా తీసుకుంటున్నాం. రీసెంట్గా రాయిటర్స్ జర్నలిజం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 63% మంది ప్రజలు వాళ్ళ నిర్ణయాలు సోషల్ మీడియా ద్వారానే, సోషల్ మీడియా చూసి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా అనేది సిటిజన్ జర్నలిజం పెంచేసింది. అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఏదైతే కన్వెన్షనల్ మీడియా అంటే ట్రెడిషనల్గా మీడియా ఇవ్వలేదో ప్రతి అంశం సోషల్ మీడియా డిస్కస్ చేస్తుంది. చిన్న అంశం కావచ్చు, పెద్ద అంశం కావచ్చు, ప్రతి అంశానికి సోషల్ మీడియాలో చోటుంది. సో సోషల్ మీడియాలో రీసెంట్గా నిమిష ప్రియ కేసు చూసాం. అమ్మాయి కోసం క్రౌడ్ ఫండింగ్ కూడా సోషల్ మీడియా జరిగింది. అంతెందుకు స్త్రీల కోసం మీటూ మూమెంట్, అంటే ఇంత అన్యాయం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి రీకోర్స్ లేనప్పుడు మీటూ మూమెంట్ అంతా సోషల్ మీడియాలో జరిగింది. సోషల్ మీడియా అనేది తీవ్రంగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఉండబట్టే మనం ఇంత డెమోక్రటైజ్ అయ్యాం, ఇంత ముందుకెళ్ళాం. కానీ ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా నష్టాలు కూడా ఉన్నాయి వీటి వల్ల. ఉదాహరణకి అమెరికా డొనాల్డ్ ట్రంప్ 2017లో ఆయన క్యాంపెయిన్ మొత్తం దానిలో జరిగింది. అంతేందుకు 2014, 2019 ఈ మధ్య లాస్ట్ 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు కూడా కంప్లీట్గా అంటే ట్రెడిషనల్ క్యాంపెయినింగ్ మానేసి సోషల్ మీడియా క్యాంపెయినింగ్. కానీ సోషల్ మీడియాలో ఒక పెద్ద అబద్ధాల పుట్ట, పోస్ట్ ట్రూత్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది విపరీతంగా, అంటే ప్రజలు, అంటే ఒక సామెత ఉంటుందండి, నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందని చెప్పి. అంత ఫాస్ట్గా సోషల్ మీడియా స్ప్రెడ్ అవుతుంది. మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్ నడిపించడానికి 28 సంవత్సరాలు పట్టింది. అన్నా హజారే గారి అంటే యాంటీ కరప్షన్ మూమెంట్, జన్ లోక్పాల్ మూమెంట్ నడిపించడానికి 28 రోజులు పట్టింది. దానికి కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా అంత ప్రభావవంతమైంది, అంత పవర్ఫుల్ అనమాట. కానీ దాన్ని మిస్యూజ్ కూడా అంతే చేస్తున్నారు. పొలిటికల్గా మిస్యూజ్ చేస్తున్నారు, ఉమెన్ని అబ్సీన్గా చూపించడం, ఏది పడితే అది మాట్లాడటం. అంతెందుకు రీసెంట్గా సుప్రీంకోర్టు తిట్టిన కేసు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి సంబంధించిన స్టాండప్ కామెడీ అనమాట. అంటే ఎవరైనా చూడలేరా, వినలేరా, వాళ్ళకి సంబంధించి కూడా కామెడీ అండి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ తెలంగాణకు చెందిన ఒక IAS ఆఫీసర్, ఆవిడ మీడియా హ్యాండిల్ని వాడి, ఎక్స్ వాడి
డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ మీద అనుచితమైన కామెంట్స్ చేస్తుంది. అది రైట్ అనుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు అంటే ఏ కమ్యూనిటీని పడితే ఆ కమ్యూనిటీని మనకు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి అనేస్తున్నారనమాట. ఇలాంటివి ఆపాలి. ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్ట్గా నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పినా ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆర్టికల్ 19(1)A ఎంత పవర్ఫుల్లో ఆర్టికల్ 21 కూడా అంతే పవర్ఫుల్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు పర్సనల్ డిగ్నిటీ అండ్ రైట్ టు ప్రైవసీ. సోషల్ మీడియా వచ్చాక ఆంతరంగిక హక్కుకి అసలు అర్థమే లేకుండా పోయింది. ముఖ్యంగా పర్సనల్ డిగ్నిటీ కానీ ప్రైవసీ కానీ ఇవన్నీ పోయాయండి. పబ్లిక్లోకి ఒక మనిషి రావాలంటే, ముఖ్యంగా ఒక అమ్మాయి పబ్లిక్లోకి రావాలన్నా, ఒక డిసేబుల్డ్ ఉమెన్ పబ్లిక్లోకి రావాలన్నా అన్నిటికీ రెడీ అయిపోయి సోషల్ మీడియాలో ఓపెన్ అయిపోయి రావాలన్నమాట. అంటే ఒక వ్యక్తి జస్ట్ బయటికి రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఈ సోషల్ మీడియా తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం చూస్తే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఎంత మాట పడితే అంత మాట సోషల్ మీడియాలో, అది ఎంత దేశం కోసం సమాజం కోసం ఎంత చేస్తున్నా మాట్లాడటం సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదండి, సోషల్ మీడియాలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని ఖండించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని చూసి ఆనందిస్తున్నారనమాట. నెగిటివిటీని చూసి ఆనందించే రోజులు బాగా ఎక్కువైపోయాయి. ఏదైనా సరే పాజిటివ్ వైబ్స్ని ప్రమోట్ చేయడం కాదు, అంత నెగిటివ్ వర్డ్ మనం ఉంటున్నాం అనమాట. ప్రతి ఒక్కరూ మాట్లాడతాడు ఆర్టికల్ 19(1)A అని చెప్పి. ఆర్టికల్ 19(1)A అపరిమితమైందా? దానికి లిమిటేషన్స్ లేవా? అండ్ ప్రతి ఒక్కడు కంటెంట్ ప్రొవైడరే. వాడు 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే విపరీతంగా ఇంకోటి మీద కామెంట్స్ పెడతాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత స్వేచ్ఛ ఏంటి అనేది మనం పనిష్మెంట్ సెవేర్గా లేవండి, సర్టనిటీగా లేవు. అంటే ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చామని కాదు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చావా లేదా అనేది లేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సోషల్ మీడియా కామెంట్స్ కానీ సోషల్ మీడియా వల్గారిటీ మీద ఏ రీకోర్స్ సరిగ్గా లేదు. అది మెయిన్ ప్రాబ్లం అండి. జీబీ రెడ్డి గారు, సుప్రీంకోర్టు అయితే కేంద్రానికి స్పష్టంగా మార్గదర్శకాలు అవసరమని చెప్పింది. అయితే అవి ఎలా ఉండాలి? స్వేచ్ఛకు పరిమితులకు మధ్య హద్దులను నిర్ణయించేది ఎవరు, ఎలా? ఇంతకుముందు చెప్పినట్టు మనకు స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన ప్రసాదం అయితే ఈవెన్ పరిమితులు విధించే అధికారాన్ని రాజ్యానికి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఆర్టికల్ 19 క్లాస్ 2 ఇంతకుముందు బాలలత గారు చెప్పారు. దాని కింద రాజ్యానికి ఒక సరైన పరిమితులు విధించే అధికారము 8 గ్రౌండ్స్ మీద ఉంది. దాంట్లో రెగ్యులేషన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది. దాంట్లో ఎప్పుడో 2011లో కొన్ని రెగ్యులేషన్ చేశారు. తర్వాత 2021లో ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన కొన్ని రెగ్యులేషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే అవి అడిక్వేట్ కావు, అంత ఎఫెక్టివ్ ఉన్నాయని నేను చెప్పను. అవన్నీ ఎఫెక్టివ్గా ఉంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని నేను అనుకుంటా. కానీ ఖచ్చితంగా పరిమితులు విధించాల్సిన అవసరం కానీ అధికారం కానీ రాజ్యానికి ఉంటుంది. పోలీస్ స్టేట్ అనం కానీ మనం రాజ్యాంగంలో మాట్లాడుతున్నప్పుడు పోలీస్ పవర్స్ అనే ఒక భాష ఉపయోగిస్తాం. పోలీస్ పవర్స్ అంటే పోలీస్ వాళ్ళకున్న పవర్స్ కాదు, వ్యక్తిగత స్వేచ్ఛల్ని మన సమాజ శ్రేయస్సు దృష్ట్యా నియంత్రించే అధికారానికి స్టేట్కి ఇచ్చినప్పుడు దాన్ని పోలీస్ పవర్స్ అంటారు. ఆ పవర్ను యూజ్ చేయాల్సిన అవసరం రాజ్యానికి ఉంది. ఎందుకంటే స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ, ఒక పర్టికులర్ ఒక గ్రూప్కి సంబంధించింది కాదు. కాబట్టి వాళ్ళ అందరి ఇంట్రెస్ట్ కానీ రైట్స్ కానీ డిగ్నిటీ కానీ ప్రైవసీ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉండే విధంగా ఇట్లాంటి రెగ్యులేషన్స్ తీసుకొచ్చే అవసరం ఉందండి. స్టేట్ చేయాలి. దాంట్లో మనం సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అయినా మిగతా వాళ్ళు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విచ్చలవిడితనం అనేది దాన్ని మనం వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాని కింద జస్టిఫై చేయడానికి ఉండదు. అండ్ ఇది పోలీస్ రాజ్యం కాదు మనకు తెలుసు, అయినా కూడా ఇది రాజ్యానికి మాత్రమే అధికారం ఉంది. వ్యక్తిగతంగా ఇప్పుడు నా మీద ఎవరన్నా అనవసరమైన ఒక కామెంట్లు చేసినారు, పరువు నష్టం కలిగించారంటే నేను పరువు నష్టం కేసు వేసుకుంటాను, లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ కేసు పెట్టుకుంటాను, అది వేరే ఇష్యూ. కానీ నియంత్రించే అధికారం మాత్రము రాజ్యానికి ఉంది, అది రాజ్యాంగం ప్రసాదించింది. ఖచ్చితంగా ఈ ఒకటేమంటామంటే లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ది లార్జర్ వెల్ఫేర్ ఆఫ్ ది లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ద బెస్ట్ లా అంటాం. అదేవిధంగా కొద్ది మంది స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించుకుంటూనే మొత్తం మిగతా వాళ్ళ స్వేచ్ఛల్ని కూడా హరించకుండా నియంత్రించే అధికారం రాజ్యానికి ఉంది. చట్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని నేను చెప్తా. ఈ వర్క్ లైక్ ఏ క్యాటలిస్ట్. దీన్ని వీళ్ళు అందిపుచ్చుకొని ఇప్పుడు ఈ 2021లో కొన్ని మంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో 36 గంటల లోపల దాన్ని తొలగించే
వెసులుబాటు ఉంది. అక్కడ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ అని ఒకరిని పెట్టారు. ఆ విధంగా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు బాలలత గారు చెప్పినట్టు పనిష్మెంట్ ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇట్లాంటి ఈ అనవసరమైన ఈ సంభాషణలు చేసి లేకపోతే పోస్టులు పెడితే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే లేకపోతే మిగతా వాళ్ళ భావాల్ని హరించి వేసే విధంగా వాళ్ళని హర్ట్ చేసే విధంగా చేస్తే వాటిని ఖచ్చితంగా శిక్ష పడుతుందని వచ్చే విధంగా రెగ్యులేషన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, సాయి సతీష్ గారు, మిగిలిన దేశాలతో పోల్చి చూసినప్పుడు సోషల్ మీడియా వినియోగంలో మనమే ఇలా ఉన్నామా, అన్ని చోట్ల ఇదే పరిస్థితి, అంటే ముఖ్యంగా రెచ్చగొట్టడం, అసభ్య పదజాలాల విషయంలో? చాలా వరకు కంట్రీస్ రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నాయి. స్పెషల్లీ ఆస్ట్రేలియా తీసుకుంటే చిన్న పిల్లలు వాడకూడదు అని చెప్పి ఒక రకం బ్యాన్ పెట్టింది సోషల్ మీడియా మీద. 16 సంవత్సరాల లోపల వాళ్ళకి ఒక రకం బ్యాన్, అలాగే 13 సంవత్సరాల లోపల వాళ్ళకి ఒక రకం బ్యాన్. అదే సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బ్యాన్ అయిన టిక్ టాక్ లాంటివి తీసుకుంటే చైనాలో ఒక రకపు ఫీడ్ ఇస్తాయి. అంటే కనిపించే వీడియోస్ అన్ని కూడా ప్రొడక్టివ్ గా, అంటే స్టూడెంట్స్ ని మోటివేట్ చేసేట్టుగా, లేకపోతే యూత్ ని మోటివేట్ చేసేట్టుగా, కొత్త కొత్త ఐడియాస్ జనరేట్ చేసేట్టుగా వాళ్ళకి అక్కడ ఉన్న ఫీడ్ ఇస్తుంది. అదే ఫీడ్ మన ఇండియాలోకి వచ్చేసరికి టైం పాస్ చేయడానికి, లేదా అబ్యూస్ చేయడానికి, లేదా ఒక టైప్ అబ్సెన్స్ క్రియేట్ చేయడానికి అదే సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి ఫీడ్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకే రకం సోషల్ మీడియా అయినప్పటికీ కూడా దేశాలను బట్టి కూడా అల్గరిథమ్స్ మారిపోతున్నాయి. సో సోషల్ మీడియా కొన్ని రకాల ఇదేంటంటే, ఒకప్పుడు అటామిక్ వార్ జరిగింది, ఆటమ్ బాంబ్స్ వేయడం జపాన్ మీద. ఇప్పుడు వేరే దేశాలు వేరే కంట్రీస్ ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఆ యూత్ పవర్ ని న్యూట్రలైజ్ చేస్తే చాలా వరకు కూడా ఆ దేశాలు చాలా వరకు డౌన్ అయిపోతాయి. అట్లా ఈ సోషల్ మీడియాలో ఇలాంటి అల్గరిథమ్స్ స్పెషల్లీ యూత్ ని న్యూట్రలైజ్ చేసే, వాళ్ళ టైం ని వేస్ట్ చేసే చాలా వరకు ఈ అల్గరిథమ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో దట్ ఇండియాలో కనుక యూత్ టైం వేస్ట్ చేసుకుంటుంటే, ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయకుండా అన్నెసరీ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అన్నెసరీ వాళ్ళని అబ్యూస్ చేస్తూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్వియస్లీ జీడిపి అన్న తగ్గుతుంది, ప్రొడక్టివిటీ తగ్గుతుంది అన్నది ఒక రకపు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా వార్ ఒక దేశం మీద ఇంకొక దేశాలు చేసుకునేది. ఇంకొన్ని కంట్రీస్ తీసుకుంటే టిక్ టాక్ అమెరికాలో కూడా నాన్ సెన్స్ వీడియోస్ ఫీడే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఫీడ్ అల్గరిథమ్స్ ఇంటెన్షనల్ గానే క్రియేట్ చేస్తున్నాయి సోషల్ మీడియా. ఓకే, బాలలత గారు, సోషల్ మీడియా వాడే వరకు వస్తున్నారంటే వాళ్ళంతా ఎంతో కొంత చదువుకున్న వారే ఉంటారు. అలాంటి వారే ఎందుకు అంతగా దారి తప్పి హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు? అంటే చదువుండి విలువలు లేని వాళ్ళు మోర్ క్లెవర్ డెవిల్ అవుతారనమాట. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ని బాగా ఈవిల్ క్యారెక్టర్స్ సారని దానికి మన సమాజంలో ఉన్న మెటీరియలిజం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కారణం. రీసెంట్గా చాలా ఎపిసోడ్స్ మనం చూసాం. రణ్వీర్ అల్లాబాడియా ఎపిసోడ్ కానీ, ఈ ఫన్ మంతు ఎపిసోడ్ కానీ, తండ్రికి చిన్న కూతురికి మధ్య సంబంధాన్ని కూడా వక్రీకరించి జోక్స్ వేసుకునే సమాజం అయిపోయిందనమాట. అంటే ఎలాంటి కుటుంబ వ్యవస్థ నుంచి మనం వస్తున్నాం. మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెన్సేషన్, అంటే అందరిని అట్రాక్ట్ చేయడం కోసం, వ్యూస్ కోసం, మనీ కోసం, ఎక్కువ పాపులారిటీ సంపాదించడం కోసం బూతులు మాట్లాడటం. దీనివల్లే చదువుకున్న వాళ్ళు, తెలియగల వాళ్ళు, ఇంటలెక్చువల్స్ కూడా బాగా దారి తప్పుతున్నారండి. ఇక్కడ కుటుంబం యొక్క బాధ్యత కానీ, సమాజం యొక్క బాధ్యత కానీ చాలా ఉందన్నమాట. అండ్ ట్రయల్, అంటే ఏదైనా నిజం అబద్ధం తెలుసుకోనే ముందే వీళ్ళే చెప్పేస్తాను ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు బోయింగ్ 787కి ఏదో రిలేషన్ చేస్తారు, అంటే అది టెక్నికల్గా అది పడిపోయిన దానికి ఏదో కారణం చెప్తారనమాట సోషల్ మీడియాలో. అంటే జస్ట్ ఒక థంబ్నెయిల్ పెట్టి అట్రాక్ట్ చేయడానికి అనమాట. సూడో ఎనానిమిటీ. ప్రతి ఒక్కళ్ళు మనుషుల్లో ఒక రకమైన శాడిజం అనేది ఉంటుందండి. అంటే 2 తలల పాములు ఉంటాయి. పర్సనల్గా డైరెక్ట్గా చేయలేనివి, ప్రత్యక్షంగా చేయలేనివి వీడియో ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఏడిపించడం, ఆ ఎనానిమిటీ చూపించడం. అండ్ దీంతో ప్రతి ఒక్కరు కంటెంటే. ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అంటాడు, న్యూట్రిషన్ ఏమి ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సివిల్స్ కోచింగ్ పెడతారనమాట. అది ఏంటి, ఆన్లైన్లో. ప్రతిదీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి లెవెల్లో, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు. అంతెందుకంటే సెబీ వాళ్ళు రీసెంట్గా ఫిన్ఫ్లుయెన్సర్స్, అంటే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్యాన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన తప్పుడు సమాచారం చెప్పి ఆ స్టాక్ మార్కెట్స్ని దానిలో అలజడి ఎంత సృష్టిస్తున్నారనమాట. ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సూడో కంటెంట్ అనేది ఈ ఆన్లైన్లో చాలా ఎక్కువైపోయింది. వీళ్ళందరూ కూడా సగం తెలుగులోళ్ళు, పూర్తి స్థాయిలో చదివి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకున్న చిన్న ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తారు. అంతెందుకండి, ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్ షేడ్ ఉంటుంది. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. మదర్ తెరిసా గురించి మీకు తెలియని నిజాలు, మహాత్మా గాంధీ గురించి షాకింగ్ నిజాలు, జవహర్లాల్ నెహ్రూలో ఈ కోణం మీకు తెలుసా అంటే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం అనేది పోయి వాళ్ళకి సంబంధించిన, వీళ్ళకి తెలిసి తెలియని, వీళ్ళు ఎప్పుడు వాళ్ళని చూడాల,
ఒక నెగిటివ్ షేడ్ ఎక్కడో విన్న షేడ్ తీసుకొస్తారనమాట. ఇదంతా ఇంత సమాజంలో ఉన్నామా, వీళ్ళందరూ మనలాగా పుట్టారా అని ఆశ్చర్యం కలిగించే అంత, షాకింగ్ కలిగించే అంత ప్రభావం సొసైటీలో జరుగుతుందండి. దీనికి ప్రధానమైన కారణం ఆకర్షించడం, వ్యూస్ కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వచ్చే లైక్స్, ఫేస్బుక్ వచ్చే లైక్స్, సోషల్ మీడియా వీడియోస్కి వచ్చే లైక్స్, దాంతోపాటు పొలిటికల్ కంటెంట్. ఈ పొలిటికల్ కంటెంట్ మేజర్ అండి. మెయిన్గా పెయిడ్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సోషల్ మీడియాలో కూడా కంప్లీట్ పెయిడ్ అయిపోయి ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్స్ చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడటం, ఇవన్నీ రిస్ట్రైంట్. మెయిన్గా ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఈ కంటెంట్ని సెన్సార్ చేయడం చాలా కష్టం. ఇంత కంటెంట్ చేయలేమండి సెన్సార్షిప్. సెల్ఫ్ రిస్ట్రైంట్ అంటే స్వీయంగా స్వతహాగా వాళ్ళు నియంత్రించుకోవాలి. అలాంటి నియంత్రణ లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక రాక్షస రూపం అనేది మనిషిలో బయటపడుతుంది ఈ సోషల్ మీడియా వల్ల. దీనికి ప్రధానంగా మీడియాకున్నంత రిస్ట్రైంట్ సోషల్ మీడియాకి లేకపోవడం. మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ రూల్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు భారతీయ న్యాయ సంహితలో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. కొత్తగా ఆన్లైన్ సంబంధించిన చాలా ప్రొవిజన్స్ వచ్చాయి. ఇన్ని వచ్చినా సరే డిలేడ్ జస్టిస్ అంటే జస్టిస్ డెలివరీ సిస్టంలో ఇలా సోషల్ మీడియా కంటెంట్ విషయంలో కాగ్నిజెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దాంతో చాలామంది సూడో డాక్టర్స్, సూడో సైంటిస్టులు ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ ప్రొవైడర్స్ అయిపోయారు. దీనివల్ల కూడా సోషల్ మీడియాలో ప్రభావం చాలా విపరీతంగా ఉంది. ముఖ్యంగా సెన్సేషనిజము, పాపులిజం కోసం అంటే ప్రజల్ని ఆకర్షించడం, వ్యూస్ తెప్పించడం కోసం. మీరు చూడండి, క్వాలిటీ ఉన్న డిబేట్ ఎవరు చూడు, అదే ఒకరి గురించి నెగిటివ్గా చెప్పామనుకోండి అది ఎక్కువ చూస్తారనమాట. దీని మీద అంటే కన్సంప్షన్ కూడా అలానే ఉంది. మనము కంటెంట్ క్రైసిస్ అంటాం. కంటెంట్ క్రైసిస్ అంటే ప్రాపర్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయలేక చెత్త కంటెంట్ని కన్సంప్షన్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే మన యూత్ ఎటుపోతుంది, మన తల్లిదండ్రులు సమాజంలో ఏం నేర్పిస్తున్నారు, సొసైటీ ఏం నేర్పిస్తుంది. ఒక సమాజంలో ఒక వ్యక్తిలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఆ వ్యక్తిలో లోపాలు ఎత్తి చూపించి దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేసేసి ఒక కథ సృష్టిస్తారనమాట. ఇదంతా చాలా వచ్చింది. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్ళే ఒక వ్యక్తి వరకు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియా ఆడేసుకుంటుంది. ఇలాంటి యుగంలో మనం ఉన్నప్పుడు ఇది కేవలం సెన్సేషనలిజం, దానిలో మనీ మేకింగ్, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంకా సోషల్ మీడియా వెపన్గా వాడి బ్లాక్మెయిల్, నువ్వు సరిగ్గా లేకపోతే నీ మీద వీడియో పెడతాం, ఇలాంటివి కూడా విపరీతంగా ఎక్కువైపోయాయి అనమాట. ముఖ్యంగా స్త్రీల మీద అయితే చాలా దారుణమైన వీడియోస్ వస్తున్నాయండి బయటికి. ఎప్పుడు ఏ వీడియో చూడాల్సి వస్తుందని చెప్పి గుండె కొట్టుకుంటా ఉంటుంది అనమాట అందరికీ. జీబీ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించడం ప్రజల హక్కు, వ్యంగ్యాన్ని జోడించడం సర్వసాధారణం. ఆ మాత్రానికే కేసులు పెడతారా? చాలా సందర్భాల్లో వచ్చే ప్రశ్న ఇది. ఇప్పుడు ఒక చిన్న ఎపిసోడ్ మనం గుర్తుంచుకోవాలండి. వెనకటికి శంకర్ అని చాలా గొప్ప కార్టూనిస్ట్ ఉండేవారు. ఆయన చాలా మంది మీద కార్టూన్స్ వేశారు, రాజకీయ కార్టూన్స్, ముఖ్యంగా నెహ్రూ గారి మీద. అయితే ఆ కాలంలో నెహ్రూను కలవడానికి ఆయన భయపడతా ఉంటే నెహ్రూ గారు చెప్పారు, శంకర్ డోంట్ స్పేర్ మీ అని. అంటే వాళ్ళు ఆ వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న, లేకపోతే మెచ్యూరిటీ ఉన్న పాలిటీషియన్స్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాళ్ళు జీర్ణించుకున్నారు. దాంట్లో ఇంకేమైనా సద్విమర్శ ఉంటే అర్థం చేసుకోగలిగారు. కానీ ప్రెజెంట్ క్రాప్ ఆఫ్ పాలిటీషియన్స్ కూడా వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ ఈ షాక్ అబ్జార్బర్స్ అనేటి అంత స్ట్రాంగ్ ఉన్నాయని నేను అనుకోను. ఒకటి. రెండోది ఏంటంటే వ్యంగ్యానికి కూడా పరిమితులు ఉంటాయండి. ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలో ఒక చిన్న కేసు ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కడు ఆర్మీలో సర్వ్ చేయాలని ఒక రూల్ వచ్చినప్పుడు ఒక ఆయన ఒక స్ట్రీట్ కార్నర్ లో నిలబడి మీటింగ్ ఇస్తా ఉంటాడు. సంభాషణ ఏం చెప్తాడంటే, ఒకవేళ నన్ను బలవంతంగా సైన్యంలో చేర్చుకొని నా చేతికి రివాల్వర్ ఇస్తే నేను మొట్టమొదటిగా షూట్ చేసేది LBJ అంటాడు. అంటే లిండన్ బి జాన్సన్, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన తీసుకుపోయి ఆయన మీద కేసులు పెడతారు. సుప్రీంకోర్టు ఆయన వదిలేసింది. ఏంటంటే ఇది ప్యూర్ స్పీచ్, పుట్టి ఉపన్యాసం కోసం మాత్రమే చెప్పాడు, ఆయన ఉద్దేశం అది కాదు అని చెప్పి. ఇప్పుడు ఆ రోజులు పోయాయండి. సద్విమర్శ చేసినప్పుడు దాన్ని భరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా ఆ వ్యంగ్యానికి కూడా పరిమితులు ఉన్నాయి. అది ఒకవేళ వ్యక్తిగత వాళ్ళ యొక్క పరువు, వాళ్ళ హననానికి సంబంధించి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యక్తిగత కెపాసిటీలో, ఇప్పుడు చాలా మంది పరువు నష్టం కేసులు వేస్తూ ఉంటారు, క్రిమినల్ కేసులు వేస్తూ ఉంటారు. ఈ మధ్య మనం చూసాం తెలంగాణలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా ఒక లీగల్ నోటీస్ పంపించారు, ఎవరేదో అన్నారని చెప్పి. ఈ విధంగా విమర్శకు, వ్యంగ్యానికి, అదే విధంగా ఆ పరిమితులు దాటిన వ్యంగ్యానికి కూడా ఖచ్చితంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. షేక్స్పియర్ చెప్పినట్టు మై ఫ్రీడమ్ స్టాప్స్ ఎట్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అన్నట్టు
వాళ్ళ పరువు నష్టం కలిగించే విధంగా, కుటుంబ సభ్యుల పరువు నష్టం కలిగించే విధంగా, పిల్లలు లేకపోతే సంబంధం లేని వాళ్ళకు కూడా పరువు నష్టం లేకపోతే ఇంకో వేరే విధంగా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా వాటి మీద తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు కాదు, వ్యక్తిగతంగా తీసుకోవాలి. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. ఇండివిజువల్ గా వాళ్ళకి అట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ సర్వెంట్ని మనము ఆయన డ్యూటీ చేయకుండా నిరోధిస్తే అది ఒక ఆల్మోస్ట్ కాగ్నైజబుల్ అఫెన్స్, ఇన్ఫాక్ట్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని కూడా ఉంటుంది. అదే విధంగా ఇంకెవరో ఒక పౌరుడు వెళ్ళి నా పని చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఇప్పుడు దాన్ని ఒక క్రిమినల్ చర్య కింద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో గుర్తించడం జరిగింది. ఇట్లాంటి వరకు ఓకే, కానీ ఒక లిమిట్ దాటి వ్యవహరిస్తే మాత్రము ఖచ్చితంగా అది ఆ వ్యంగ్యం దాటి అవమానం వైపు పరిగెత్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతమైన యాక్షన్ తీసుకోవచ్చును. గవర్నమెంట్ యంత్రాంగాన్ని యూజ్ చేసుకోవడము అన్ని విషయాల్లో సబబు కాదని నేను భావిస్తానండి. ఓకే, సాయి సతీష్ గారు, మన ప్రజలు ప్రభుత్వం విషయం కాసేపటి ఉంచితే ఇవాళ మన దేశంలో చూస్తున్న సోషల్ మీడియా విచ్చలవిడితనానికి ఆయా సంస్థలకు ఎలాంటి బాధ్యత ఉండదా? బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సిందైతే ఉందండి. చాలా మంది సోషల్ మీడియా ఏంటంటే డబ్బులే ప్రధానంగా చూసుకుంటున్నాయి. అందుకే చాలా వరకు కంట్రీస్ కూడా వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ట్విట్టర్ మీద మన భారతదేశంలో చాలా వరకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కేవలం డబ్బులు సంపాదించడం కోసమే చాలా ఈ సోషల్ మీడియా అనేది భారతదేశానికి వస్తున్నాయి. మరి వస్తున్నప్పుడు ఆ యూత్ ని ప్రాపర్ గైడ్ చేయడం అయినా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతానికైతే చాలా వరకు తీసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రిపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రకాల అబ్సెన్స్ రిలేటెడ్ కంటెంట్ మనం రిపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకే వాళ్ళ పాలసీస్ అగైన్స్ట్ అని చెప్పి కొంతవరకే రిమూవ్ చేస్తున్నారు. ప్రతిదాన్ని కూడా రిమూవ్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అండర్ ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ అవర్ పాలసీ అని చెప్పి ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, స్నాప్చాట్ అయినా కొంతవరకు ఆపేస్తున్నాయి. సో పాలసీస్ కొంతవరకు మన దేశానికి తగ్గట్టుగా మార్చడం చాలా వరకు ఉత్తమం. లేకపోతే వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మెటా కంపెనీ అయినా లేదా ట్విట్టర్ అయినా మన దేశానికి సంబంధించిన వాల్యూస్, మన దేశానికి సంబంధించిన మారల్స్ ని ఖచ్చితంగా ఫాలో అయ్యేట్టుగా రెస్ట్రిక్షన్స్ పెట్టడంలో అయితే తప్పేమీ లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది మనీ. ఆ మనీ అన్నది ఒక చిన్న పిల్లలకు సంబంధించిందైనా వేరే వాళ్ళ ఏడుపుల నుంచి తీసుకోవడం కన్నా, వాళ్ళ బాధల నుంచి తీసుకోవడం కన్నా ఒక ప్రొడక్టివ్ గా వర్క్ చేసి వాటి నుంచి సంపాదించుకోవడం అన్నది చేస్తే బాగుంటుంది. సో క్లియర్ గా అయితే మన దేశానికి మోరల్ రిలేటెడ్ గా కూడా చెప్పాల్సిన ఆవశ్యకత చాలా ఉందండి. ఓకే, అయితే సాయి సతీష్ గారు, ఇప్పుడు ఏఐ మిస్యూజ్ అనేది ఏ స్థాయికి చేరిందో మనం చూస్తూ ఉన్నాం. సో సోషల్ మీడియాలో చెప్పండి. ఏఐ డీప్ ఫేక్ చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. కేవలం మీ ఒక్క ఫోటో తీసుకుని మీరు లేని వాటిలో యాక్ట్ చేసినట్టుగా మూవీస్ లో కావచ్చు, వీడియోస్ లో కావచ్చు విస్తృతంగా చేస్తున్నారు. ఈరోజు ప్లే స్టోర్ లోకి వెళ్తే కొన్ని వందల అప్లికేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేస్తున్నాయి. సో వాళ్ళు ఊహించుకున్న కంటెంట్ నిజ జీవితంలో జరగకపోయేసరికి అలా ఊహించుకున్న దాన్ని ఏఐలో క్రియేట్ చేసుకొని ఏఐ అవతార్స్ క్రియేట్ చేసి, రియలిస్టిక్ అవతార్స్ క్రియేట్ చేసి మరి చేస్తున్నారు. యూత్ విపరీతంగా ఈ ఏఐ కన్జంప్షన్, స్పెషల్లీ డీప్ ఫేక్ రిలేటెడ్ కన్జంప్షన్ అయితే ఎక్కువగా ఉంది. దీని మీద కూడా స్పెసిఫిక్ చట్టాలు అలాగే ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఒకప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి ఫేక్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా విస్తృతంగా ఉన్నాయి. బట్ గత 2-3 సంవత్సరాల నుంచి డీప్ ఫేక్ వీడియోస్ విపరీతంగా పెరుగుతున్నాయి అనమాట. కంప్లీట్ చూసినప్పుడు కంప్లీట్ రియలిస్టిక్ గా ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు. సో ఇంకోటి ఇందాక చెప్పిన ఠాకూర్ కదండి, బాల్ ఠాకరే గారు, పొరపాటు నేను ఠాకూర్ అని చెప్పాను. సో బాల్ ఠాకరే గారి వీడియో వల్ల సెక్షన్ 66 ఇది కూడా ఒకటి స్క్రాప్ చేయడం జరిగింది. సో ఏఐ విపరీతంగా ప్రభావం ఉంది. డీప్ ఫేక్ చాలా వరకు వీటిని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఓన్ ఎజెండా ఉంటున్నాయి. సో మన దేశం కూడా మోరల్స్ రిలేటెడ్ గా యాక్ట్లు అలాగే ప్రైవసీ తీసుకురావాలి. ఓకే, బాలలత గారు, ఇప్పుడు తిట్టడం, బెదిరించడం ఒక్కటే కాదు, ఫేక్ న్యూస్ని వ్యాప్తి చేయడం, లేదంటే వ్యక్తిగత డేటా దుర్వినియోగం, వీటి పరంగా సోషల్ మీడియా విసురుతున్న సవాళ్ళు ఏంటి? అవి ఎంత నష్టం చేస్తున్నాయి? ముఖ్యంగా సోషల్ మీడియాలో మనకు ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి, హార్మ్ ప్రిన్సిపల్ అని. జేఎస్మిల్ చెప్తారు ఇది. ఆయన ప్రకారం ఏంటంటే, నువ్వు ఎంతైనా నీ స్వేచ్ఛ వాడుకో, కానీ పక్క వాళ్ళకి హాని కలిగించినంత వరకు నీ స్వేచ్ఛ అని చెప్పి. కానీ ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోని ఉదాహరణకి చూడండి.
విపరీతంగా అంటే మనం చెప్పంది చెప్పినట్టు, మాట్లాడింది మాట్లాడినట్టు అవన్నీ కూడా భయంకరంగా చూపిస్తున్నారు. ఏఐ అనేది ఇంకా చౌకగా మనకు అందుబాటులోకి రాబోతుంది. సో నిజానికంటే అబద్ధానికి విలువ పెరిగిపోతుంది అనమాట. అంతేకాదు ఈ మొత్తం కంప్లీట్గా ఈ సోషల్ మీడియా వల్ల నేరాలు, క్రైమ్స్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. అంతేకాదు వల్గారిటీ, అబ్సినిటీ, ఏదైతే ఇంతకుముందు తప్పు అని భావిస్తామో, సమాజంలో ఇది కరెక్ట్ కాదని భావిస్తామో, మొత్తం సోషల్ కస్టమ్స్ కానీ మన సమాజంలో ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ మొత్తం సోషల్ మీడియా వల్ల కంప్లీట్గా సొసైటల్ వాల్యూసే మారిపోయాయని చెప్పొచ్చండి. సమాజంలో ఉన్న విలువలు కానీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మిస్లీడింగ్ కంటెంట్ అనేది, అంటే మనల్ని తప్పుదోవ పెట్టే కంటెంట్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ విపరీతంగా ఉంది. 1% కూడా అసలు అన్ని అబద్ధాలే ఉంటాయి. ముఖ్యంగా ఆ థంబ్నెయిల్స్ అని పెడతారండి, దానిలో చూస్తే అంతగా మనల్ని మోసం చేసే థంబ్నెయిల్ అనమాట. అది ఓపెన్ చేస్తే రియల్ కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది కూడా సోషల్ మీడియాలో ఎవిడెన్స్ ఉండదు, ఏ ఎవిడెన్స్ లేకుండా ఏదైనా చెప్పేయచ్చు అనమాట. సో సోషల్ మీడియాలో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా పోస్ట్ చేస్తే అదొక క్రైమ్ అని కూడా చేయాలన్నమాట. దాంతోపాటు వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో. ఎంత పెద్ద వ్యక్తినైనా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తేలిక చేసేస్తున్నారు అనమాట. దాంతోపాటు యంగ్ మైండ్స్, ఏదైతే చిన్న మనసులు ఉంటాయో లేకపోతే యువకులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం అనేది సోషల్ మీడియా వల్ల వాళ్ళు ప్రభావితమై చాలామందిని వాళ్ళు కూడా వల్గర్ వర్డ్స్ యూజ్ చేయటం అనేది చేస్తున్నారనమాట. దాంతోపాటు చాలా దేశాల్లో సోషల్ మీడియా డీ అడిక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే ఎడిక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత డీ అడిక్షన్, వాటి నుంచి ఎలా బయటకు రావాలి, నీకు ఇన్స్టా లేదా లేకపోతే ఫేస్బుక్ లేదా, ఇవి లేకపోతే పెద్ద నేరం అనమాట. అంటే నీకు సమాజంలో నీకు పాత్ర లేనట్టు. రియల్ వరల్డ్కి ప్యారలల్గా అంతకంటే గొప్పగా వర్చువల్ వరల్డ్ అనేది విపరీతంగా స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్చువల్ వరల్డ్లో అందరికీ నష్టమే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తే యావరేజ్గా ఒక ఇండియన్ యంగ్ పర్సన్ 4 నుంచి 5 గంటల పాటు సోషల్ మీడియాలో గడుపుతున్నాడంట. అంతేకాదు మన అటెన్షన్ స్పాన్, మిగతా జీవితంలో అవసరమైన అంశాల పట్ల మన అటెన్షన్ స్పాన్ అనేది 3 నుంచి 8 సెకండ్ల మధ్య ఉందంట. అంతే. అంటే ఒక అంశం మీద మనం అటెన్షన్ పెట్టేది ఎందుకు, సోషల్ మీడియాలో అంత ఫాస్ట్ న్యూస్ వచ్చేస్తున్నాయి. దాంతో మనకు అటెన్షన్ కూడా 2 నిమిషాల న్యూస్ కావాలి, 1 నిమిషం న్యూస్ కావాలి. రియల్ కంటెంట్ ఎవరు చదవట్లా, వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో వచ్చే కంటెంటే చదువుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అంత ఫేక్, ఫాల్స్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, దాంతోపాటు సోషల్ వాల్యూస్ మారిపోతున్నాయి, అండ్ యంగ్ మైండ్స్ మారిపోతున్నాయి, ఎడ్యుకేషన్ వాల్యూస్ మారిపోతున్నాయి, ఈవెన్ మన భాష, సంస్కృతి కూడా మారిపోతుంది. అంటే ఏదైతే క్వాలిటీ ఆఫ్ లాంగ్వేజ్, క్వాలిటీ ఆఫ్ కల్చర్ ఉందో అది కూడా డిప్లీట్ అయిపోతుంది. మొత్తం మన భాష, మన సంస్కృతి కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల. దాంతోపాటు మీరు చూస్తే ఏదైతే ఫాల్స్ కంటెంట్ ఉందో దానికి వ్యూవర్షిప్ కూడా విపరీతంగా ఉంది. దీనికి గల కారణం ఏంటనేది కూడా మనం కూడా విశ్లేషించాలి. మన యువత ఎట్టుపోతుంది, వాళ్ళకి యాక్టివిటీస్ ఏమీ లేవా, వీటికి సంబంధించి కూడా ఆలోచించాలండి. కాబట్టి ఏదైతే మన కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకనే సుప్రీంకోర్టు నిన్న చెప్పింది సోషల్ మీడియా గైడ్లైన్స్ తెమ్మని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చెప్పింది ఖచ్చితంగా గైడ్లైన్స్ రావాల్సిందే. సోషల్ మీడియా కంటెంట్ కూడా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ రావాలి. అదేవిధంగా సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, ఎవరైతే యూట్యూబ్ ప్రొవైడర్స్, ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి సేఫ్ హార్బర్ క్లాజ్ ఎంతవరకు, తప్పుని స్ప్రెడ్ చేయనంత వరకు, ఏదైనా రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయనప్పుడు అంతవరకు సేఫ్ హార్బర్. ఒక్కసారి వాళ్ళు తీయలేదనుకోండి, కొన్ని గంటల్లో 36 గంటల్లోనో 48 గంటలు తీసేలేదనుకోండి, వాళ్ళు కూడా లైబుల్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే తప్పు న్యూస్కి నాట్ ఓన్లీ ద పర్సన్ హూ హెస్ పోస్టెడ్, ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళే కాదు, ప్లాట్ఫామ్ కూడా లైబుల్ చేయాలి. అప్పుడే సోషల్ మీడియా కంటెంట్లో చాలా మార్పు వస్తుంది. అంతెందుకు ఇప్పుడు ఎక్స్ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రూత్ కావచ్చు, వీటిలో వచ్చేదంతా కూడా ముఖ్యంగా క్యారెక్టర్ అసాసినేషను, ఫాల్స్ న్యూస్, పొలిటికల్గా కూడా రాంగ్ న్యూస్ అనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం, కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ మెటా అంటే ఫేస్బుక్ డేటా వాడి అమెరికన్ ఎలక్షన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఒక దేశ అధ్యక్షునే మార్చేంత ప్రభావం సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి ఇదంతా నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా సోషల్ మీడియాని నియంత్రణ చాలా అవసరం. జీబీ రెడ్డి గారు, ప్రింట్, టెలివిజన్ మాధ్యమాలకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అవి సోషల్ మీడియాకు వర్తించవా? ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది? ప్రస్తుతానికి భారతదేశంలో చట్టాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రింట్ మీడియాకి, టెలివిజన్ మాధ్యమానికి సంబంధించి ఇప్పుడు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది, తర్వాత అమెండ్మెంట్స్, రెగ్యులేషన్స్ వచ్చాయి. భారతీయ న్యాయ సంహితాలో కూడా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతిలో కూడా 153A, 153B అని 2 సెక్షన్స్ ఉండేవి. ఏంటంటే దాంట్లో వివిధ వర్గాల మధ్య లేకపోతే వ్యక్తుల మధ్య వైషమ్యాలు కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడినా, స్ప్రెడ్ చేసినా దాంట్లో పనిష్మెంట్ ఉండేది, కానీ చాలా అరుదుగా దాన్ని పోలీస్ వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఏఐ డ్రివెన్ టెక్నాలజీ అనేది వచ్చింది. దీంట్లో మనకు సంబంధం లేకుండా కూడా ఒక్కొక్కసారి మన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది,
అదేవిధంగా మన క్యారెక్టర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒక వీడియోలో, ఆడియోలో, ఇంకెక్కడో. అయితే ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి ఇన్ఫాక్ట్ ఏఐ ఎథిక్స్ అనేది కూడా ఒకటి అవసరం ఉంటుంది. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అన్నది ఈ 2021 ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో కొంతవరకు దాన్ని వర్తింపజేయొచ్చు, కానీ అవి అన్ని ఏరియాలను కవర్ చేయవు. అందుకోసమని సోషల్ మీడియా ఒక కేంద్రీకృతంగా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ను చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఈ గత 3 కేసుల్లో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కానీ తెలియపరిచిన అభిప్రాయాలను కానీ మీరు చూస్తూ ఉంటే, ఈ అటార్నీ జనరల్ గారు, సొలిసిటర్ జనరల్ గారు ఇన్ఫాక్ట్ వాళ్ళు అసలు సుప్రీంకోర్టు వాళ్ళే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తే బాగుండు అని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది అల్టిమేట్ గా గవర్నమెంట్ వాళ్ళు చేయాలి, కానీ ఆ గైడ్ లైన్స్ కూడా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీకి చట్టాలకు మధ్యలో ఏదైతే రేస్ ఉంటుందో ఆ రేస్ లో ఎప్పుడు చూసినా టెక్నాలజీ గెలుస్తుంది, చట్టం అనేది స్లోగా ఉంటుంది. ఇదే విషయంలో సోషల్ మీడియా విషయంలో కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటిని స్పెసిఫిక్ గా ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించినే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్, ఇంకేదో హ్యాండిలో, ఇంకేదో ఉంటుంది. కాబట్టి వాటిని మొత్తం రెగ్యులేట్ చేయాలంటే సేఫ్ హార్బర్ క్లాజ్ అన్నది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉంది. ఇంతకుముందు బాలలత గారు చెప్పారు, సెక్షన్ 79 కింద. అది ప్రతిసారి ఈ ఇంటర్మీడియరీ మధ్యవర్తి సంస్థ ఏదైతుందో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది కానీ లేకపోతే మాధ్యమాన్ని ప్రసారం చేయడానికి ఉపయోగించేది కానీ వాటికి ప్రతిసారి ఇప్పుడు వాట్సాప్ వాళ్ళను, ఫేస్బుక్ వాళ్ళను కూడా ఢిల్లీ హైకోర్టు ముందు హాజరుపరిచేలా చేసి జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంతకు ముందు. కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకోసమని స్పష్టమైన సోషల్ మీడియాకు సెంట్రిక్ ఉన్న రెగ్యులేషన్స్ ను ఈ చట్టాల కింద దేని కింద అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అయినా లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చినా కూడా ఆ ఆవశ్యకత చాలా ఉందని నేను భావిస్తా ఉన్నా. కానీ మన భారతదేశంలో ఒక ప్రాబ్లం ఏంటంటే, చట్టం వచ్చిందంటే సమస్యకు పరిష్కారం వచ్చిందని సంతోషపడే అల్ప సంతోషులు చాలా మంది ఉంటారు. we always believe in legal salvation. India believes in legal. అది కరెక్ట్ కాదు. ఉన్న చట్టాలను కూడా కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇట్లాంటి పోకడలను కొంతవరకు అరికట్టవచ్చు. లేదంటే సమర్థంగా కొత్త చట్టాలను తీసుకొచ్చినా కూడా వాటిని ప్రాపర్ గా ఉపయోగించుకుంటే అప్పుడు ఈ ప్రజల హక్కులకు భంగం కలగకుండా, వాళ్ళ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ వీటికి భంగం కలిగించకుండా ఒకవైపు, అదే విధంగా మిగతా వాళ్ళ హక్కుల్ని కూడా పరిరక్షించే విధంగా ఇంకో వైపు బ్యాలెన్స్ చేసుకుంటుంటే బాగుంటుంది. ఆ చట్టాలు అవసరం ఉందని నేను భావిస్తాను. ఓకే, సాయి సతీష్ గారు, ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న అకౌంట్ల నుంచి అభ్యంతరకరమైన పోస్ట్ వచ్చినప్పుడు మనం ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని చాలా తేలిగ్గా తీర్చి పారేస్తున్నాయి తప్ప ఆ సంస్థలు సీరియస్గా తీసుకోవట్లేదు. దానికి కారణం అలా వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన యాక్షన్ తీసుకుంటే తమ బిజినెస్ దెబ్బతింటుందనే భయమే కారణమా? ముఖ్యంగా బిజినెస్ దెబ్బతింటుందనే భయం, అలాగే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని రిక్రూట్ చేసుకోవాలి, లేదా ఆ పర్టికులర్ ఇవాల్యుయేషన్ అది ఏఐ కప్ చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్క కంపెనీ కూడా, స్పెషల్లీ మెటా కంపెనీ వాళ్ళ దగ్గర లామా అనే ఒక మంచి పవర్ఫుల్ ఏఐ మోడల్ ఉంది. సో ఇలా వచ్చిన ఫిర్యాదు ఆటోమేటిక్ గా ఏఐ మోడల్ ఇవాల్యుయేట్ చేసి అది నిజమా కాదా, ఒకవేళ నిజమైతే రిమూవ్ చేసేయడం, ఒకవేళ నిజం కాకపోతే మళ్ళీ హ్యూమన్ ఇవాల్యుయేషన్ పంపించడం, ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే కొంతవరకు అన్నెసరీ కంటెంట్ అన్నది, యూజ్లెస్ కంటెంట్ అన్నది సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇలా తీసేస్తే కొంతవరకు సెన్సేషన్ అనేది పోవడం తోటి జనాలు చూడరు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ రిటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది ఆ పర్టికులర్ అప్లికేషన్ మీద. సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఏదైతే నెంబర్ 1 అప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తుంటారు. సో వాళ్ళ ఇంటర్నల్ గా కూడా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ అప్లికేషన్ ఎక్కువ టైం యూజర్స్ రిటెన్షన్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్ 1 అవ్వడం కోసం కొన్నిసార్లు చెయ్యరు, కొన్నిసార్లు డిలే చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే కేటగిరీస్, మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఆ పోస్ట్ కానీ ఆ పర్టికులర్ ఇమేజ్ కానీ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకుంటే కొన్ని రకాల కేటగిరీస్ లైక్ సూసైడ్ కానీ, అబ్యూస్ కానీ, ఇలాంటి కేటగిరీస్ కరెక్ట్ గా 1 hour లో ఆటోమేటిక్ గా రిపోర్ట్ చేసేయాలి, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవాలి. ఫస్ట్ ఏఐ ద్వారా ఇవాల్యుయేట్ చేయడం, ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ హ్యూమన్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ కూడా చాలా వరకు కంపెనీస్ అడాప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని అడాప్ట్ చేసుకున్నాయి, ఇంకా అది విపరీతంగా వెళ్ళాలి. అంతకన్నా ముఖ్యం ఏంటంటే స్వయంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి అన్నెసరీ కంటెంట్ అంతా కూడా.
థింక్ మంత్ర అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా థింక్ బిఫోర్ దే డూ ఎనీథింగ్. THINK అంటే టీ అంటే ట్రూవా కాదా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక విషయం షేర్ చేస్తున్నప్పుడు వాట్సాప్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా చాలా వరకు సోది చెప్తుంటారు, అన్నెసరీ కంటెంట్ అంతా చెప్తుంటారు. సో ట్రూవా కాదా చెక్ చేసుకోవడం. H ఫర్ హెల్ప్ఫుల్ మెసేజ్ అయితే షేర్ చేయడం. I అంటే ఇన్స్పైరింగ్ మెసేజ్ అయితే షేర్ చేయడం. N అంటే నెససరీయా, అసలు షేర్ చేయడానికి ముందు నెససరీయా ఆలోచించడం. K అంటే కైండ్ మెసేజ్ అయితేనే షేర్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వనియంత్రణ వాళ్ళు చేసుకుంటేనే కొంతవరకు సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించగలుగుతాం. ఈరోజు సోషల్ మీడియా తోటి మనం ప్రొడక్టివిటీ దాదాపు 100 రెట్లు పెంచుకోవచ్చు. ఈరోజు చాట్ జీపీటీ లాంటి AI మోడల్స్ ఎంతవరకు మనకి ప్రొడక్టివిటీ పెంచుతున్నాయో, సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ కూడా ఇంకా 100 రెట్లు పెంచుకోవచ్చు. ఒక దాంతో నాలెడ్జ్, ఇంకొక దాంతో నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి ఉపయోగిస్తే చాలా వరకు దేశం చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో చాలా వరకు అతి తక్కువ డబ్బులకి మంచి హై బ్యాండ్విడ్త్ మనం కొనుక్కుంటున్నాం. సో యూత్ ప్రాపర్ గా ఉపయోగించుకుంటే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఓకే, బాలలత గారు, మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం కావచ్చు. ఇప్పుడు పొలిటీషియన్స్, సినీ సెలబ్రిటీస్ అంటే చాలామందికి చిన్నచూపు ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించి వారిని, వారి కుటుంబాల్ని తలెత్తుకోలేని మాటలు రాయటం అన్యాయం కాదా? ఇక్కడ బాధితులు అవుతున్న వారికి ఎలాంటి రక్షణ లేదా? అసలు మీడియాకి సంబంధించి ఒక పదం ఉంది, గోబెల్స్ పబ్లిసిటీ అని. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీడియా ఛానల్ పెట్టుకుని ఆ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ఇప్పుడు ఏమైపోయింది, మీడియా ఛానల్స్ పక్కన పెట్టేసి సోషల్ మీడియా ఛానల్స్, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా ఛానల్ ఉంటుంది. వాళ్ళు ఇతరులను తిట్టడం ఒకటి కాదు, 100 సోషల్ మీడియా పోస్టులు. అసలు ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? రాజకీయ నాయకులే ఇంత గోలా క్రియేట్ చేసింది. 50% సోషల్ మీడియా పాడవటానికి కారణం భారతదేశంలో పాలిటిక్స్, పొలిటీషియన్స్. ఇది మనం ఒప్పుకోవాలి. రెండోది, ఈ వ్యక్తిత్వ హననం కానీ డిఫమేషన్, ఏదైతే డిఫమేషన్ ఉందో, పరువు నష్టం ఉందో, దానిలో 2 రకాలు. ఒకటి స్లాండర్, రెండోది లిబెల్. స్లాండర్ అంటే ఏదైతే మౌఖికంగా ఓరల్గా మాట్లాడతామో అది కొంతమందికి రీచ్ అవుద్ది. లిబెల్ అంటే ప్రింటెడ్ ఆర్ పబ్లిష్డ్ ఫామ్. అంటే ఏంటి, ఒక యూట్యూబ్ వీడియోనో, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టో, ఇవి ఎంత దూరం వెళ్తాయో. సోషల్ మీడియా మీద ఎందుకు ఇంత భయపడుతున్నాం? ఒక పోస్ట్ పెడితే ఒక గంటలో ఒక్కోసారి లక్షల మంది చూస్తారు. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా చూడొచ్చు. ఇదే మేజర్ ప్రాబ్లం అండి. అండ్ రెండోది అతి ముఖ్యమైనదంటే ఇన్యూయాండో అంటే ఏంటంటే ఇండైరెక్ట్ ప్రిఫరెన్స్. పరోక్షంగా ఒక వ్యక్తిని తిట్టడం అనమాట. రీజనబుల్గా ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి మాస్టర్ బ్లాస్ట్ అన్నాం అనుకోండి, సచిన్ టెండూల్కర్. ఇండియాలో చాలా అందగత్త అన్నాం అనుకోండి, ఐశ్వర్య రాయ్. చాలామందికి తెలిసే విషయం. అంటే రీజనబుల్ మ్యాన్ అర్థం చేసుకునే అంత డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ వ్యక్తి గురించి రాసేసి చెప్పేస్తారనమాట. ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయడానికి ఈ మధ్య ఇండైరెక్ట్గా మీరు ఒక చిన్న క్వశ్చన్ అండి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక కేసు జరిగింది. జానకి అంటే ఒక సినిమాకి ఒక పవిత్రమైన ఒక పేరు ఎందుకు పెట్టారు అంటే, భారతదేశంలో ప్రతి అమ్మాయి సీతే కదా, అంటే ఏ అమ్మాయిని ఏమన్నా ఏమీ కాదు, కానీ కేవలం జానకి సినిమా మీదే ఇంత వచ్చింది కదా. అంటే ప్రతి అమ్మాయి గురించి పోస్ట్ కావచ్చు, ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, వాళ్ళు కూడా పాపం ఏదో వృత్తి కోసం ఇక్కడికి వచ్చారు, ప్రొఫెషన్ కోసం చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే యూట్యూబ్ ఛానల్స్ ఒకరి మీద ఒకరి పోటీకి, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇది క్రియేట్ చేసేది కూడా మనలాంటి మనుషులే. విశృంఖలం అంటే దాటేసిన సమాజ నియంత్రణలు దాటేసిన వ్యక్తులు అనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరైనా ఏదైనా అనొచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ఫేస్ పెట్టుకుని లేదా రీల్స్ పెట్టేసుకుని ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనమాట. ఇటువంటి ఇది వచ్చింది. దాంతోపాటు వల్గారిటీ, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భయం లేకపోవటం, పనిష్మెంట్స్ లేకపోవటం. దీన్ని మనం గట్టిగా చేయగలిగితే కనుక చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీస్ లైఫ్ అనేది పబ్లిక్లో అందరికీ కావాలి, అండ్ పొలిటీషియన్స్ లైఫ్ అనేది పబ్లిక్లో అందరికీ కావాలి. అంటే పబ్లిక్ లైఫ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా అనొచ్చు అనే దానిలోకి వెళ్ళిపోయారనమాట. దీనిలో ఒక చాలా థిన్ లైన్ ఉందండి పబ్లిక్ లైఫ్కి, ప్రైవేట్ లైఫ్కి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ వ్యక్తీకరణకి, నియంత్రణకి కూడా చాలా థిన్ లైన్ ఉందన్నమాట. ఆ లైన్ దాటి బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే రాజ్యాంగంలో ఉందో 8 రిస్ట్రిక్షన్స్, ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఉన్న రిస్ట్రిక్షన్స్ కాకుండా భారత సమాజంలో కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలు కాపాడకుండా ఆ విలువలు పాడు చేస్తున్నారు మన సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియా అనేది ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా అంతే చెడు చేస్తుందని చెప్పొచ్చు. రైట్ అండి, ధన్యవాదాలు బాలలత గారు, సాయి సతీష్ గారు, జీబీ రెడ్డి గారు. ఇది వాటి ప్రతిధ్వని.